రాంచీ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు కీలక ఘట్టానికి చేరుకుంది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అవ్వగా టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్లో గట్టి పోటీ ఇవ్వలేక ఇంగ్లాండ్ బౌలర్లను సరిగ్గా ఎదుర్కోలేక చతికిలపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ బషీర్ను సరిగ్గా ఆడలేక బ్యాటింగ్ ఆర్డర్లో నలుగురు బ్యాట్స్మెన్ అతనికి వికెట్లు సమర్పించుకుని టీమిండియా పతనానికి హైవే వేశారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా కనీసం 100 పరుగుల ఆధిపత్యం సాధించాలి. అలా చేస్తే గానీ గెలవడం కష్టమని అందరూ భావించారు. కానీ రోహిత్ సేన మాత్రం ఫర్ ఏ చేంజ్ ఇంగ్లాండ్కు 100 పరుగుల ఆధిక్యాన్ని కట్టబెట్టేలా బ్యాటింగ్ చేశారు. ఇది జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. టీమిండియా బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఎదుర్కోలేక అవస్థలు పడ్డారు. పిచ్ పరిస్థితులు కూడా ఇంగ్లాండ్కు కలిసొచ్చాయి. అయితే ఈ పిచ్పై 4వ ఇన్నింగ్స్ ఆడడం మాత్రం అత్యంత కఠినంగా ఉంటుంది అని అర్థమవుతోంది. ఒకానొక దశలో టీమిండియా ఈ రోజే ఆలౌట్ అవుతుందేమో అని అనిపించింది. కానీ నైట్ వాచ్మెన్ గా బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్ అద్భుత డిఫెన్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వారికే నైట్లో కలలోకి వచ్చేలాగా బ్యాటింగ్ చేసి ఇండియాకు కొత్త ఊపిరిని ఇచ్చాడు. చేసింది 17 పరుగులే అయినా 72 పరుగులు ఆడి ఇంగ్లాండ్కు కొరకరాని కొయ్యగా మారి విసిగిస్తున్నాడు. యూత్ ఆటగాడు ధ్రువ్ జురేల్ కుల్దీప్ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ 30 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ కారణంగా టీమిండియా 2వ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ అలానే కుల్దీప్ అద్భుత డిఫెన్స్ టెక్నిక్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. గోల్డెన్ ఛాన్సెస్ మిస్ చేసుకుంటున్న పాటీదార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 2వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 7 వికెట్లు కోల్పోయి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 2వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు గట్టిగా మరొక 51 పరుగులు మాత్రమే జోడించి 353 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా టైలెండర్ల 3 వికెట్లను పడగొట్టి ఇంగ్లాండ్ జట్టు 400 స్కోరు దరిదాపుల్లోకి పోకుండా బ్రేక్ వేశాడు. అయితే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్ మాత్రం 122 పరుగులు చేసి చివరి వరకు కూడా అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్, గిల్ ఇద్దరూ కూడా 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని 2వ వికెట్కు నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని షోయబ్ బషీర్ విడగొట్టాడు. బషీర్ బౌలింగ్లో 35 పరుగుల వద్ద గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటీదార్ 17 పరుగులు మాత్రమే చేసి బషీర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్లో 5 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి పాటీదార్ ఒక్క ఇన్నింగ్స్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత 12 పరుగుల వద్ద బషీర్ కే జడేజా కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే జైస్వాల్ 73 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేసి బషీర్ టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక తన అరంగేట్రం మ్యాచ్లో దుమ్ములేపిన సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్లో మాత్రం 14 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎప్పుడు బాగా బ్యాటింగ్ చేసి ఆదుకునే అశ్విన్ ఈ మ్యాచ్లో 1 పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా హార్ట్లీకి చిక్కాడు. అలా ఇంగ్లాండ్ స్పిన్ దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమై కుప్పకూలింది. ఇటువంటి పరిస్థితుల్లో కుల్దీప్, జురేల్ ఇద్దరు బాధ్యతగా బ్యాటింగ్ చేసి మరో వికెట్ పడకుండా టీమిండియాను కాపాడారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలి అంటే 3వ రోజు మిగిలిన టీమిండియా బ్యాట్స్మెన్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లాండ్కు ఆధిక్యం దక్కకుండా చూడాలి. అలా గనక చేయకపోతే లో బౌన్స్లో ఉన్న ఈ పిచ్పై 4వ ఇన్నింగ్స్లో 200 స్కోరు ఛేదించడానికి కూడా మన వాళ్ల శక్తి సరిపోదు. పొరపాటున ఇంగ్లాండ్కు 100 పరుగుల ఆధిక్యాన్ని కట్టబెడితే మాత్రం టీమిండియా మ్యాచ్పై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.